హాయ్ స్టూడెంట్స్, నేను మీ కిషోర్ సార్ని. అందరూ ఎలా ఉన్నారు? ఇంతకుముందు చెప్పిన వీడియోలాగా మనము సైన్ కాస్ ఇచ్చినప్పుడు, సీకెండ్ ట్యాన్ ఇచ్చినప్పుడు, కొసెకెండ్ కాట్ ఇచ్చినప్పుడు ఫార్ములా బేస్డ్ మనము ట్రయాంగిల్ బేస్డ్ మనం ప్రాబ్లమ్ చేసాము. ఇప్పుడు వాల్యూస్ sin 45, sin 60 అండ్ tan 45, tan 60, cot 90 ఇలాంటి ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మనందరూ కూడా చిన్నప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు అందరూ కూడా మనకి sin 60 degrees, sin 45 degrees ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా నేర్చుకోవడం బాగా కష్టపడి ఉంటాం. ఒకసారి టేబుల్ నేను ఫామ్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ మనకి ఇది sin theta. sin theta యొక్క వాల్యూ కావాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది 0 degrees, ఇది 30 degrees, ఇది 45 degrees, ఇది 60 degrees, ఆ తర్వాత ఇది 90 degrees అనుకో. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. sin theta కావాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ sin theta యొక్క వాల్యూస్ అనేది ఎలా రాస్తామని అనుకో. sin theta యొక్క వాల్యూస్ కావాలంటే ఇక్కడ 0, 1, 2, 3 and 4. 0, 1, 2, 3 and 4 రాసి 0ని బై 4 చేయి, 1ని బై 4 చేయి, 2ని బై 4 చేయి, 3ని బై 4 చేయి, 4ని కూడా బై 4 చేసి దీనికి రూట్ అప్లై చేయండి. ఇలా రూట్ అప్లై చేయాలి. అప్లై చేస్తే మనం చూడండి, ఇక్కడ 4/4 కి రూట్ చేస్తామనుకో, 4/4 కి రూట్ చేస్తే 1 అండ్ రూట్ ఆఫ్ 3/4 కి రూట్ చేస్తామనుకో, ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత √3/2 అండ్ రూట్ ఆఫ్ 2/4 కి రూట్ చేస్తామనుకో, ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత 1/√2. 1/4 కి రూట్ చేస్తే మనకి ఇది ఎంత 1/2, ఇదంత 0. అంటే sin θ యొక్క వాల్యూస్ అన్నామనుకో, sin θ యొక్క వాల్యూస్ sin 0 degrees అంటే 0, sin 30 degrees అంటే 1/2, sin 45 degrees అంటే 1/√2, sin 60 degrees అంటే √3/2, sin 90 అంటే 1. నీకు ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్ చెప్పినప్పుడు నేను చెప్పిన పాయింట్స్లో నేను క్లాస్ చెప్పినప్పుడు ఫస్ట్ వీడియోలో sin కి కోఫంక్షన్ అంటే సహప్రమేయం ఎవరంటే cos θ. సహప్రమేయం అంటే సైన్ లో వచ్చిన వాల్యూస్ అన్ని కూడా మనం వెనక్కి రాస్తే వచ్చేదాన్ని సహప్రమేయం అంటారు. అంటే sin θ అనేది అక్కడ రాసామనుకో, నెక్స్ట్ cos θ కావాలనుకో, sin θ కి cos θ అనే సహప్రమేయం కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని కూడా వెనక్కి రాయాలి, ఉల్టా రాయాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా? 90 degrees దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. 90 degrees దగ్గర స్టార్ట్ చేసి ఇది 1, ఈ వాల్యూ వచ్చేప్పటి √3/2, ఆ తర్వాత ఈ వాల్యూ 1/√2, ఈ వాల్యూ 1/2 అని ఇది 0. అంటే 0 నుంచి 1 వరకు ఎలా అయితే వెళ్ళామో ఇక్కడ 1 నుంచి 0 వరకు. ఇక్కడ మన క్వశ్చన్స్ రేంజ్ డొమైన్ గురించి అడుగుతారు సార్. అంటే వ్యాప్తి, sin θ యొక్క వ్యాప్తి ఎంత, cos θ యొక్క వ్యాప్తి ఎంత అని అడుగుతాడు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం తర్వాత చూద్దాం. మాక్సిమం మినిమం వాల్యూస్, మాక్సిమం వాల్యూ ఎలా చేయాలా, మినిమం వాల్యూ ఎలా చేయాలా, రేంజ్ ఎలా చేయాలా, డొమైన్ ఎలా చేయాలి అనేది మనం అదొక కంప్లీట్ వీడియో చేద్దాము. ఓకే, ఇది cos θ. ఆ తర్వాత నెక్స్ట్ నీకు కావాల్సిన tan θ అనుకో. tan θ వాల్యూ కావాలంటే మనకి చూడండి, జనరల్ గా tan θ వాల్యూ కావాలంటే sin θ/cos θ చేయాలి. tan θ ఈక్వల్స్ మన ఫార్మ్ ఏంటి? sin θ/cos θ. sin θ/cos θ కాబట్టి 0/1 అంటే ఎంత 0. 1/2 డివైడ్ బై √3/2 అన్నాం అనుకో, వాల్యూ ఈక్వల్స్ ఎంత 1/√3. 1/√2 డివైడ్ బై 1/√2 అంటే ఎంత 1. ఈ వాల్యూ ఈక్వల్స్ √3, ఈ వాల్యూ ఎంత ఇన్ఫినిటీ, అంటే అన్డిఫైన్డ్ అంటాం. నేను చెప్తున్న పాయింట్ tan θ ఈక్వల్స్ sin θ/cos θ కదా. tan θ ఈక్వల్స్ మన ఫార్మ్ ఏంటి? sin θ/cos θ కాబట్టి ఇది 0/1, ఇది 1/2 డివైడ్ బై √3/2, ఇది 1/√2 డివైడ్ బై 1/√2, √3/2 డివైడ్ బై 1/2, ఇది 1/0 అంటే మనకి ఇన్ఫినిటీ అన్నమాట. ఇది tan. నీకు అప్పుడు చెప్పాను, నేను ఏమని చెప్పానంటే tan θ కి సహప్రమేయము, tan θ కి సహప్రమేయం అవుతుందంటే cot θ. అంటే tan θ కి ఉల్టా రాసినప్పుడు వచ్చే cot θ, దీన్ని సహప్రమేయం అంటారు. ఇంగ్లీష్ లో అయితే కోప్రైమ్ అంటే కోఫంక్షన్స్ అంటారు. ఆ తర్వాత నెక్స్ట్ cot θ కావాలనుకోండి సార్. మన cot θ కావాలంటే 0, 1/√3, 1, √3 అనే ఇన్ఫినిటీ ఉంది కదా, దాన్ని వెనక రాస్తే ఇది ఇన్ఫినిటీ, ఇది వచ్చేసి √3, ఇది 1, ఆ తర్వాత ఇది 1/√3, ఆ తర్వాత 0. ఆ తర్వాత నెక్స్ట్ కొసెకండ్ θ. కొసెకండ్ θ ఎంత అన్నాం అనుకోండి సార్. కొసెకండ్ θ అనేది ఎంత అన్నాం అనుకో, కొసెకండ్ θ అంటే అర్థమైతే 1/sin θ. అంటే కొసెకండ్ θ ఈక్వల్స్ మన ఫార్మ్ ఏంటి? ఇది 1/sin θ. కొసెకండ్ θ ఈక్వల్స్ మన ఫార్మ్ ఏంటంటే 1/sin θ. కాబట్టి ఇక్కడ మనము ఈ 1 ని 1/0 రాస్తాం అనుకో, ఇదేమవుతుందంటే ఇన్ఫినిటీ అవుతుంది. 1/1/2 అంటే ఎంత 2.
1/√2 అన్నా మనకి వాల్యూ ఈక్వల్స్ ఎంత √2. 1/√3/2 అన్నా మనకి వాల్యూ ఈక్వల్స్ ఎంత 2/√3. ఇదంతా ఆ తర్వాత నెక్స్ట్ సీకెంట్ తీటా అన్నా మనకు కొసెకెంట్ తీటాకి సీకెంట్ తీటా అనేది కోఫంక్షన్ సార్. కొసెకెంట్ తీటాకి సీకెంట్ తీటా అనేది కోఫంక్షన్. అంటే కొసెకెంట్ వాల్యూస్ ఎలా అయితే ఉన్నాయో సీకెంట్ తీటా కావాలంటే వెనక్కి రాయాలి. అంటే ఇది 1 అవుతుంది, ఇది వచ్చేపాటికి 2/√3 అవుతుంది, ఇది వచ్చేపాటి √2 అవుతుంది, ఇది వచ్చేపాటి 2 అవుతుంది, ఆ తర్వాత ఇన్ఫినిటీ అవుతుంది. అంటే సైడ్ నుంచి సీకెంట్ వరకు ఉన్న వాల్యూస్ ఇవి సార్. అందరూ కూడా ఈ టేబుల్ అనేది కరెక్ట్గా నోట్ చేసుకొని మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. వాల్యూస్ వస్తే మనం ఈజీగా చేయొచ్చు. ఇవన్నీ చాలా చిన్న చిన్న బేసిక్స్ కదా, ఇవన్నీ నాకు బాగా తెలుసు అనే ఒక చిన్న అహంకారం ఎక్కడ పెట్టుకోవద్దు. మీరు ఫోకస్గా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే రైట్. అండ్ దీని మీద మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అడుగుతాడు, అవి ఇప్పుడు మనం చేద్దాము. ఇప్పుడు నీకు ఇలా ఇచ్చేసి దీనిలో ఇది ఆల్, ఇది వచ్చేపాటికి సిల్వర్, ఇది వచ్చేపాటి ఇది వచ్చేపాటి కప్స్. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇప్పుడు సిల్వర్ అనే దాని దగ్గర చూడు, సిల్వర్ అనే దాని దగ్గర ఫస్ట్ లెటర్ ఎస్ తో స్టార్ట్ అయింది కదా, అంటే ఈ ఫార్మేట్ లో ఇక్కడ ఎవరుంటారు, సైన్ తీటా ఉంటుంది, ఇంకోటి వచ్చేసి కోసైన్ తీటా ఉంటుంది. ఇక టీలో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరు ఉన్నారు మనకి, ఇక్కడ టాన్ తీటా ఉంటుంది, దాని ఆపోజిట్ ఎవరు ఉన్నారు, కాట్ తీటా ఉంటుంది. ఆ తర్వాత సితో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇక్కడ మనకి కాస్ తీటా ఉంటుంది, దాని ఆపోజిట్ ఎవరు ఉంటారు, సీకెంట్ తీటా. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇది తెలిస్తే మనం చాలా సింపుల్ గా ప్రాబ్లం చేస్తాం, మనం చాలా చాలా తేలిగ్గా చేసేయచ్చు. నేను అంటే సపోజ్ నీకు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 135 డిగ్రీస్ యొక్క వాల్యూ ఎంత అన్నాడు అనుకోండి. నువ్వు ఎప్పుడైనా సరే వాల్యూ డిటర్మినేషన్ లో చూడు, ఇక్కడ విలువ కనుక్కునే దగ్గర ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, వాల్యూ అనే డిటర్మినేషన్ దగ్గర దీన్ని ఎప్పుడు కూడా 180 డిగ్రీలతోనే పోల్చుకోవాలి, 180 డిగ్రీస్ తోనే పోల్చుకోవాలి. 135 డిగ్రీస్ అనేది 180 కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూడు. 135 డిగ్రీస్ అనేది 135 డిగ్రీస్ 180 కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అంటే తక్కువే ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ ఉన్న ఈ సైన్ 135 డిగ్రీస్ నేను ఏం చేస్తున్నా అంటే మార్చి సైన్ 45 డిగ్రీస్ రాస్తున్నాను, సైన్ 45 డిగ్రీస్ రాస్తున్నాను. వాల్యూ రాసే దాకా కూడా మైనస్ ప్లస్ నీకు అనవసరం. సైన్ 45 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత 1/√2. సైన్ 45 డిగ్రీస్ అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత 1/√2. ఈ 135 డిగ్రీస్ అనేది ఏ పాదము, రెండో పాదమే కదా. ఆ రెండో పాదంలో సైన్ ఉంది కాబట్టి దాన్ని 1/√2 గా తీసుకో, అంటే ప్లస్ 1/√2 ప్లస్ 1/√2. సైన్ 135 అంటే సైన్ 45 సమానం, ఇది ఈక్వల్స్ 1/√2 ప్లస్ అని తీసుకున్నాం అంటే 135 డిగ్రీలు అది రెండో పాదంలో కాబట్టి సైన్ అన్న. ఇంత చిన్న ప్రాబ్లమ్స్ ఇవ్వట్లేదు, నేను ఒప్పుకుంటాను, ఇంత చిన్న ప్రాబ్లమ్స్ ఇవ్వట్లేదు, కానీ నీకు ఒక అవగాహన అవసరం కాబట్టి నేను చెప్తున్నాను అంతే. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చూడు, tan 240 డిగ్రీస్ యొక్క వాల్యూ ఎంత అని అనుకో, tan 240 అన్నాం అనుకో. ఎప్పుడు పోల్చుకుని ఇక్కడ వాల్యూస్ ని 180 డిగ్రీలతో కానీ 360 డిగ్రీలతో కానీ కంపేర్ చేయాలి. వీ నీడ్ టు కంపేర్ విత్ 180 డిగ్రీస్ ఆర్ 360 డిగ్రీస్. 180 కన్నా ఎక్కువ ఉందా లేదా తక్కువ ఉందా చూడు ఇక్కడ, అంటే 180 కన్నా ఎక్కువ ఉంది కదా. సో కాబట్టి tan ఎంత 60 డిగ్రీస్. 240 అనేది 180 కన్నా 60 ఎక్కువ ఉంది. వాల్యూ అనేది పూర్తి చేసేంత వరకు అసలు నువ్వు మైనస్ ఆ ప్లస్ ఆ గురించి కూడా ఆలోచించక్కర్లేదు. వాల్యూ ఈక్వల్స్ √3. ఇది √3 కదా. ఇప్పుడు ఈ √3 అనేది ఎవరికి సమానం అన్నాం అనుకోవచ్చు. ఈ √3 అనేది ఎవరికి సమానం అన్నాం అనుకో, అది -√3 ప్లస్ √3 అంటే 240 అనేది ఏ పాదము, 90 వరకు ఇక్కడ ఉంటారు, 180కి ఇక్కడ ఉంటారు, 270 లోపు ఇక్కడ ఉంటారు. మూడో పాదంలో tan ఉంది కదా, మూడో పాదం ఇదేమో అందరు ఇక్కడ ఉంటారు 90 వరకు ఇక్కడ వరకు, 180 వరకు ఇక్కడ. tan అనేది మూడో పాదం కాబట్టి మూడో పాదంలో tan ఉంది, వాడు ఇచ్చింది కూడా tan కాబట్టి అదే ప్లస్ √3 రైట్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు
సైన్ 240 డిగ్రీస్ యొక్క వాల్యూ ఎంత అన్నాను అనుకోండి. సైన్ 240 డిగ్రీస్ యొక్క వాల్యూ అన్నాం అనుకో, 240 అనేది ఎవరికి దగ్గరగా ఉంది? 180 కదా. 180 కన్నా ఎక్కువ తక్కువ? ఎక్కువ. కాబట్టి సైన్ 60 డిగ్రీస్. సైన్ 240 అనేది 180 కన్నా 60 డిగ్రీస్ ఎక్కువ కాబట్టి సైన్ 60 డిగ్రీస్. సైన్ 60 డిగ్రీస్. సైన్ 60 డిగ్రీస్ అంటే వాల్యూ ఈక్వల్స్ మనకి ఎంత వస్తుంది? సైన్ 60 డిగ్రీస్ ఈక్వల్స్ √3 డివైడ్ బై 2. tan 60 అంటే sin 60 ఈక్వల్స్ మన ఫార్మ్ ఏంటి? √3/2. ఈ 240 డిగ్రీస్ అనేది చూస్తే ఇది మొదటి పదమా, రెండో పదమా, మూడో పదమా? మూడో పదమే కదా. మూడో పదంలో సైన్ లేదు కాబట్టి -√3/2 గా తీసుకోవాలి. -√3/2 గా తీసుకోవాలి. చాలా తెలియదు కదా. ఉంటే ప్లస్ తీసుకోవాలా, లేకపోతే మైనస్ తీసుకోవాలా. ఆ తర్వాత ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడు. ఇంకా దీని తర్వాత నేను చెప్తున్న పాయింట్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పాయింట్, ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక్కోసారి మైనస్ తీటాలు ఇస్తారు సార్. అంటే ఎలా అంటే సైన్ ఆఫ్ మైనస్ తీటా యొక్క వాల్యూ ఎంత అన్నమాట. ఎప్పుడైనా సరే నీకు మైనస్ తీటాలో కనుక మాట్లాడినట్లయితే, ఆ మైనస్ తీటా అంటే మీనింగ్ అంటే 360 మైనస్ తీటా అంటే సైన్ ఆఫ్ 360 మైనస్ తీటా. నువ్వు చెప్పు ఇప్పుడు 360 మైనస్ తీటా అనేది ఎక్కడ వస్తుంది? ఇదేమో 90 డిగ్రీ లోపు, ఇదేమో 180 డిగ్రీ లోపు, ఇదేమో 270 డిగ్రీ లోపు, ఇదేమో 360 డిగ్రీస్ లోపు. అంటే ఇది 360 డిగ్రీస్ లోపు అంటే మనకి ఈ పాదమే కదా. ఈ పాదంలో సైన్ ఉందా లేదా? అంటే సైన్ ఆఫ్ 360 మైనస్ తీటా ఈక్వల్స్ ఏమవుతుంది ఇప్పుడు మనకి? మైనస్ సైన్ తీటా అవుతుంది. అంటే సైన్ ఆఫ్ మైనస్ తీటా ఈక్వల్స్ ఎవరికి సమానం? ఇది మైనస్ సైన్ తీటాకి సమానం. సైన్ ఆఫ్ మైనస్ తీటా ఈక్వల్స్ ఎవరికి సమానం? మైనస్ సైన్ తీటాకి సమానము. అలా. ఆ తర్వాత నెక్స్ట్ cos of 360 సారీ ఐ మీన్ cos of minus theta ఈక్వల్స్ అన్నాం అనుకోండి. cos of minus theta ఈక్వల్స్ అన్నాం అనుకోండి. మైనస్ theta అనగానే నాలుగో పాదంలో cos ఉంది కాబట్టి దీన్ని ఏం రాస్తాము? cos theta గా రాసాము. ఆ తర్వాత నెక్స్ట్ tan of minus theta అన్నాం అనుకోండి. tan of minus theta నాలుగో పాదంలో tan లేదు కాబట్టి tan theta. ఆ తర్వాత cot of minus theta ఈక్వల్స్ అన్నాం మనకు. cot of minus theta ఈక్వల్స్ ఏమవుతుంది అప్పుడు మనకి? cot theta. ఆ తర్వాత నెక్స్ట్ cosecant of minus theta అన్నాం మనకు. cosecant ఉన్న నాలుగో పాదంలో లేదు కాబట్టి, cosecant అనేది నాలుగో పాదంలో లేదు కాబట్టి cosecant theta. తర్వాత secant of minus theta ఈక్వల్స్ అన్నాం మనకు. secant theta నాలుగో పాదంలో ఉంది కాబట్టి లేదుగా ఉంది కాబట్టి secant. అంటే కాస్ అండ్ సీకెంట్ నాలుగో పాదంలో ఉన్నాయి కాబట్టి రెండు ప్లస్ అవుతాయి, మిగిలినవన్నీ మైనస్ అవుతాయి. వాల్యూస్ అండ్ ఈ యొక్క ఆల్ సిల్వర్ టీ కప్స్ ఒకటి. మొదటి పాదంలో అందరూ ఉంటారు, రెండో పాదంలో ఎవరెవరు ఉంటారు? సైన్ తీటా, కొసెకెంట్ తీటా. సైన్ తీటా దాని విలోమైన కొసెకెంట్ తీటా. మూడో పాదంలో ఎవరు ఉంటారు? టాన్ తీటా దాని విలోమైన కాట్ తీటా. నాలుగో పాదంలో ఎవరెవరు ఉంటారు? కాస్ తీటా దాని ఆపోజిట్ అయిన సీకెంట్ తీటా ఉంటారు. ఇవి మన వాల్యూస్. దీన్ని కొద్దిగా అప్డేట్ చేద్దాం సార్. దీన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్తాం. నేను ఇక్కడ రఫ్ చేస్తాను. ఒకవేళ నేను ఏమైనా క్లాస్ చెప్పేటప్పుడు కొద్దిగా నీకు స్పీడ్గా అనిపించింది అనుకోండి, చేయండి. మనకి దగ్గరగా ఆర్ఆర్బి ఎగ్జామ్ ఉంది కదా, ఆ ఆర్ఆర్బి ఎగ్జామ్ కూడా మనకి ఈ యొక్క ప్యూర్ మ్యాథ్స్ కంటెంట్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్ అన్నాడు. అది దృష్టిలో పెట్టుకొని మీరు వీడియో ఎక్కడ ఫార్వర్డ్ చేయకుండా చాలా జాగ్రత్తగా రండి. ఓకే, రైట్. వెరీ ఎక్సైటింగ్ కదా, రైట్. ఇప్పుడు నేనేమనంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ x plus y equals 90 degrees అయినప్పుడు ఎలా ఇచ్చాను? sin square 20 degrees ప్లస్ sin square 70 degrees యొక్క వాల్యూ ఎంత అన్నాను అనుకో. x plus y equals 90 degrees అయినప్పుడు, sin square 20 degrees ప్లస్ sin square 70 degrees యొక్క వాల్యూ అనేది ఎంత అన్నాను అనుకోండి. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలా, నీకు ఇంతకుముందు నుంచి కో ఫంక్షన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. అసలు వాట్ ఈజ్ మీన్ బై కో ఫంక్షన్ అన్నాం అనుకోండి. సహప్రమేయాలు అంటే ఏంటన్నాం అనుకోండి. సహప్రమేయాలు అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ సైన్ ఉంది అనుకో, అంటే 90 డిగ్రీని ఆధారంగా చేసుకొని కానీ ఒక్కసారి 1 మినిట్ 90 డిగ్రీస్ని బేస్ చేసుకొని కానీ 270 డిగ్రీస్ని బేస్ చేసుకోగానే రాస్తే ఎప్పుడైనా సరే సైన్ తీటా అనేది కాస్ తీటాగా మారిపోతుంది, కాస్ తీటా అనేది సైన్ తీటాగా మారిపోతుంది.
ఆ తర్వాత tan θ అనేది cot θ గా మారిపోతుంది, cot θ tan θ గా మారిపోతుంది. cosecant θ అనేది secant θ గా మారిపోతుంది, secant θ cosecant θ గా మారిపోతుంది. ఇప్పుడు నువ్వేం లేదు, చాలా బండకు చాలా సింపుల్ ప్రాబ్లమ్స్, ఎక్సలెంట్. అసలు మనము ఫింగర్స్ మీద ఆడించవచ్చు. చూడు, sin స్క్వేర్ 20 ప్లస్ sin స్క్వేర్ 70 అన్నప్పుడు చెప్పి కదా, ఈ 70 డిగ్రీలు ఉంది కదా, ఈ 90 డిగ్రీలు ఆధారంగా చేసుకుంటే 90 కన్నా 70 అనేది ఎంత తక్కువ ఉంది, 20 డిగ్రీలే కదా. ఇక్కడ ఉన్న ఈ యొక్క ఈక్వేషన్ మొత్తాన్ని కూడా ఇలా రాసుకోవాలి. ఎలా రాసుకుంటాం మనము, sin స్క్వేర్ 20 ప్లస్ 70 అనేది 90 కన్నా ఎంత తక్కువ అంటే 20 కదా. సో అప్పుడు ఈ వాల్యూ ఈక్వల్స్ cos స్క్వేర్ 20. sin స్క్వేర్ 20 ప్లస్ cos స్క్వేర్ 20 ఈక్వల్స్ ఎంత, సింపుల్ కదా. sin స్క్వేర్ 20 ప్లస్ cos స్క్వేర్ 20 ఈక్వల్స్ 1. ఎప్పుడు ఇది అప్లై చేయాలా, ఈ రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అవ్వాలి. గుర్తుపెట్టుకో, రెండు కోణాల మొత్తం ఎంత ఉండాలా, 90 డిగ్రీలు ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమండి, అన్ని చోట్ల కాదు. రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితేనే మనకి ఇది ఇలా చేయాలా, మన ప్రతిసారి అలా చేయడానికి కుదరదు. అండ్ దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది నోట్ చేసుకున్నారు కదా, ఇలా కాకుండా నేను ఇలా ఇచ్చాను చూడు, sin స్క్వేర్ 20 ప్లస్ sin స్క్వేర్ 30 ప్లస్ sin స్క్వేర్ 60 ప్లస్ sin స్క్వేర్ 70 యొక్క వాల్యూ ఎంత మనకి. నేనేం చెప్తున్నా అంటే బండ గుర్తు ఏంటంటే ఏ రెండు కోణాలకు కలిపితే 90 డిగ్రీల గురించి మనం చేయాలి. చాలా మంది మరి 180 డిగ్రీస్ ఎలా ఇస్తే ఎలా, 45 డిగ్రీస్ ఇస్తే ఎలా అనేది మనకి తర్వాత మనం చూద్దాం సార్. ఇక్కడ చాలా మంది అడిగే డౌట్ చాలా ఉంటాయి. సో నేనంటే ఇది 20 డిగ్రీలు, ఇది 70 డిగ్రీలే కదా, ఈ రెండు కలిపేసాయి. 20 ప్లస్ 70 అంటే 90 కదా, ఎక్కడ 90 అయితే ఇది 1 కి సమానం. 30 ప్లస్ 60 అంటే ఇది కూడా 1 కి సమానం. 1 ప్లస్ 1 అంటే ఎంత, 2. చూడు ఎంత తేలిక, చాలా ఈజీ కదా. అంటే ఏ రెండు కోణాల మొత్తమో 90 డిగ్రీలు అయితే అక్కడ ఒకటి వస్తుంది. 30 ప్లస్ 60 అంటే ఎంత, 90. కాబట్టి 1 ప్లస్ 1 అంటే ఎంత, వాల్యూ ఈక్వల్స్ ఎంత, 2. ఆ తర్వాత దీన్ని కొద్దిగా డెప్త్ తీసుకెళ్దామా, ఇంకొద్దిగా డెప్త్ తీసుకెళ్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడు ఇక్కడ ఇలా ఇచ్చాము, sin స్క్వేర్ 5 డిగ్రీస్ ప్లస్ sin స్క్వేర్ 10 డిగ్రీస్ ప్లస్ sin స్క్వేర్ 45 డిగ్రీస్ ప్లస్ sin స్క్వేర్ 80 డిగ్రీస్, ఆ తర్వాత sin స్క్వేర్ 85 డిగ్రీస్. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సిన, నీకు మైండ్లో ఫిక్స్ అవ్వాల్సిన పాయింట్ ఒకటే, మైండ్లో నీకు ఖచ్చితంగా తెలియాల్సిన పాయింటే, ఏ రెండు కోణాలు కలిపితే 90 డిగ్రీలు వస్తుందో చూసుకోండి సార్. ఏ రెండు కోణాలు కలిపితే 90 డిగ్రీలు వస్తుంది. ఇప్పుడు ఇది 5 డిగ్రీస్, ఇది 85 డిగ్రీస్ అంటే 90 కదా. 90 రాగానే నీ మనసులోకి ఏం రావాలా, ఒకటి అనేది రావాలి. 10 డిగ్రీస్ 80 డిగ్రీస్ రెండు యాడ్ చేస్తే 90 కాబట్టి ఇది కూడా 1 ప్లస్ sin స్క్వేర్ 45. నీకు తెలుసు కదా, sin స్క్వేర్ 45, sin 45 డిగ్రీస్ కి హోల్ స్క్వేర్ చేయాలి. sin 45 అంటే 1/√2 కాబట్టి 1/√2 కి హోల్ స్క్వేర్ చేయాలి. 1/√2 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత, 1/2. 1/√2 కి హోల్ స్క్వేర్ చేస్తే ఎంత, 1/2. అంటే 1 ప్లస్ 1 ప్లస్ 1/√2 హోల్ స్క్వేర్. సో ఆన్సర్ ఈక్వల్స్ ఎంత, 2.5. ఇలా చాలా తెలియదు కదా. 1 ప్లస్ 1 ప్లస్ sin 45 అంటే 1/√2, 1/√2 హోల్ స్క్వేర్ అన్న. 1/√2 హోల్ స్క్వేర్ అంటే ఎంత, 1/2. అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత, 2/1/2. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ సపోజ్ దీన్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్తూ ఇలా ఇచ్చాడు అనుకో, sin స్క్వేర్ 1 డిగ్రీ sin స్క్వేర్ 2 డిగ్రీ ప్లస్ సో ఆన్ అప్ టు sin స్క్వేర్ 89 డిగ్రీస్ అన్నాడు. sin స్క్వేర్ 1 డిగ్రీ ప్లస్ sin స్క్వేర్ 2 డిగ్రీ ప్లస్ సో ఆన్ అప్ టు sin స్క్వేర్ 89 డిగ్రీస్ యొక్క వాల్యూ ఎంత అన్నాడు అనుకో. ఎప్పుడైనా బండి గుర్తు పెట్టుకో, ఇలాంటి సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు దానిలోంచి 45 డిగ్రీలు లాగేయాలి. 45 డిగ్రీలు లాగేయాలి. నువ్వేం చేస్తున్నావు అంటే దీని బండ గుర్తు ఏంటంటే sin స్క్వేర్ 45 డిగ్రీస్ పక్కన రాసేస్తే 89 పదాలు కదా, 1 నుంచి 89 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 89 నెంబర్సే కదా. 89లో ఒక పదం రాసామంటే ఇంక ఎన్ని టర్మ్స్ మిగులుతాయి, 88 పదాలు మిగులుతాయి. 88 టర్మ్స్ మిగిలినాయి, 88 పదాలు మిగిలినాయి.
మనకి ఒకటి ఫామ్ అవ్వాలంటే రెండు కావాలా, పెయిర్ కావాలా. ఇప్పుడు నువ్వు చెప్పి ఇక్కడ 88 పదాలంటే 88 పదాలంటే అంటే మనకి 88 టర్మ్స్ ఉన్నాయంటే 88 పదాలు ఉన్నాయంటే ఎన్ని జంటలు ఉంటాయి? 44 జంటలు ఉంటాయి. అంటే 44 జంటలు ఉంటాయి అంటే మీనింగ్ ఏంటంటే 44 ఒకటి ఫామ్ అవుతాయి. 45 అంటే సైన్ 45 అంటే ఎంత? 1/√2. 1/√2 హోల్ స్క్వేర్ అన్నా మనకి ఎంత? 1/2. సో ఆన్సర్ క్వశ్చన్ ఎంత? 44 1/2. ఎప్పుడైనా ఇలా ఇచ్చే సిరీస్లో ఒక క్షణం ఆగి దానిలో 45 డిగ్రీస్ ఏమన్నా ఉందేమో దాన్ని బయటికి తీయాలండి అక్కడ. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 44.5 డిగ్రీస్. ఇలా అంటే దీన్ని ఇంకొద్దిగా డెవలప్ చేసి కనుక ఇస్తే కనుక కొంచెం ఇలా ఇస్తాడు. సారీ ఇలా ఇస్తాను చూడ ఇక్కడ నీకు సీకెండ్ స్క్వేర్ 1 డిగ్రీ, సీకెండ్ స్క్వేర్ 2 డిగ్రీస్ ప్లస్ సీకెండ్ స్క్వేర్ 3 డిగ్రీస్ ప్లస్ సో ఆన్ సీకెండ్ స్క్వేర్ 45 డిగ్రీస్. ఓకేనా? మైనస్ tan square 45 degrees 46 degrees, tan square 44 వేసుకున్నాం మనం. ఒక నిమిషం. tan square 44 degrees, tan square 44 degrees, tan square 43 degrees and so on up to ఎక్కడి వరకు అంటే tan square 1 degree వరకు. ఇలా ఇచ్చాం. ఇక చూడు సీకెండ్ స్క్వేర్ 1 నుంచి సీకెండ్ స్క్వేర్ 45 వరకు. ఇక tan స్క్వేర్ 44 నుంచి tan స్క్వేర్ 1 వరకు. నువ్వు చూస్తే ఇక్కడ సీకెండ్ స్క్వేర్ 1 ఇక్కడ tan స్క్వేర్ 1 ఉంది కదా. సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 కదా. సో ఇక్కడ మొత్తం కూడా ఎన్ని టర్మ్స్ అంటే 45 పదాలు సార్. 45 పదాల్లో 44 పదాలు పక్కన రాయాలి. 44 టర్మ్స్ 44 పదాలు ప్లస్ ఎక్స్ట్రా ఎవరున్నారు ఇక మనకి సీకెండ్ స్క్వేర్ 45. 44 పదాలకి సీకెండ్ స్క్వేర్ 45 డిగ్రీస్ కలపాలి. 44 పదాలు అన్నాం అనుకో. 44 పదాలకి ఎన్ని జంటలు వస్తాయి రాస్తాయి. 44 పదాల్లో జంటలు ఎన్ని ఉంటాయి అంటే 22 జంటలు ఉంటాయి. 22 ప్లస్ సీకెండ్ 45 అంటే సీకెండ్ 45 డిగ్రీస్ అంటే సీకెండ్ 45 డిగ్రీస్ అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత అనేది కావాలి. సీకెండ్ 45 ఈక్వల్స్ ఎంత? √2 అలానే హోల్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ చేయండి. ఈ వాల్యూ ఈక్వల్స్ 22 ప్లస్ √2 హోల్ స్క్వేర్ అంటే 2 కాబట్టి 22 ప్లస్ 2 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత? 24. 24 మన ఆన్సర్. 44 టర్మ్స్ 44 పదాలు అంటే 22 జంటలు. సీకెండ్ 45 అంటే √2 హోల్ స్క్వేర్ అంటే 2. 22 ప్లస్ 2 అంటే ఎంత? వాల్యూ ఈక్వల్స్ 24. 22 ప్లస్ 2 అంటే ఎంత? 24. 24 మన ఆన్సర్ అన్నమాట. అదే సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా. ఇలా నీకు ఏదైనా ఇవ్వచ్చు. ఇంకొద్దిగా డెవలప్ చేద్దాం. దీన్ని ఇంకొద్దిగా ఇంప్రొవైజేషన్ చేద్దాము. దీన్ని ఇంకొద్దిగా ఇంప్రొవైజేషన్ చేస్తాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చాడు? cos 1 డిగ్రీ ఇంటూ cos 2 degrees into cos 3 degrees into and so on cos 120 degrees యొక్క వాల్యూ అనేది ఎంత అన్నమాట. cos 1 degree into cos 2 degrees into cos 3 degrees into and so on up to cos 120 degrees వాల్యూ ఎంత అన్నమాట. ఇంటూ కదా. ఆలోచించు. నువ్వు ఆలోచించి మరి సమాధానం చెప్పు. వీడియో పాజ్ చేసి మరి చెప్పు ఆన్సర్ చూద్దాం. ఇలా ఇచ్చినప్పుడు సార్ చూడండి ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా సో ఆన్ రాసుకుంటా వెళ్తే ఈ మధ్యలో ఉన్న పదం అనేది ఖచ్చితంగా ఏముంటుంది ఇక్కడ? cos 90 ఉంటుంది. నువ్వు చెప్పు cos 90 యొక్క వాల్యూ ఎంత? 0 కదా. 0 ఇంటూ ఏ వాల్యూ మల్టిప్లై చేసిన ఏమొస్తాయి? 0 వస్తాయి. ఇలా ఈ టైప్ అంటే నువ్వేంటంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు ఎప్పుడైనా సరే కాంపిటేటివ్లో వచ్చే ప్యూర్ మ్యాథ్స్ అనేది ఎప్పుడు కూడా అంత ప్యూర్ మ్యాథ్స్ కంటెంట్ ఉండదు కాదు సార్. లాజికల్ బేస్లో ఇస్తాడు. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఇవ్వచ్చు. దీనికి కొద్దిగా డెప్త్కి తీసుకెళ్ళామనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు tan 10 degrees into tan 80 degrees యొక్క వాల్యూ అనేది ఎంత అనుకో. tan 10 degrees into tan 80 degrees అనుకో. నీ యొక్క ఇక్కడ ఈ రోజు క్లాస్ నువ్వు ఒకటే ముచ్చట పెట్టుకో. ఇక్కడ ఉన్న ఈ రెండు కోణాలని కలిపితే 90 డిగ్రీలు ఉండాలి. ఆ 90 డిగ్రీలు కనుక ఉంటే నేనేమంటే
ఇక్కడ ఉన్న ఈ tan 10 డిగ్రీస్ ఉంది కదా, ఆ tan 10 డిగ్రీస్ ఉంచేసి tan 80 డిగ్రీస్ ఉంది కదా, దాని వాల్యూని మనం మార్క్సే ఇది ఎంత అవుతుంది, cot 10 డిగ్రీస్ అవుతుంది. tan 10 cot 10 అంటే దీని యొక్క వాల్యూ అనేది ఏమవుతుంది మనకి, ఇది tan 10 ఇంటూ cot 10 అంటే అర్థం ఏంటి, 1/tan. ఈ రెండు క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత. నువ్వు ఇంకొక ఎక్సైటింగ్ మూమెంట్ చెప్తాను, మనకి ప్యూర్ మ్యాథ్స్లో ఎప్పుడూ కూడా సార్ 1 0లో ఎక్కువ ఆన్సర్లు వస్తాయండి, అదొక విషయం గుర్తుపెట్టుకోండి. అర్థమే కదా, 80కి ఎంత కలిపితే 90 10, అప్పుడు tan కాస్త ఏమైపోతుంది, దాని యొక్క సహప్రమేయమైన cot గా మారిపోతుంది. tan θ ఇంటూ cot θ, tan θ క్యాన్సిల్ అయిపోతుంది, ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత. ఇలా ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను అనుకోండి సార్, tan 1 డిగ్రీ ఇంటూ tan 2 డిగ్రీస్ ఇంటూ tan 3 డిగ్రీస్ ఇంటూ అప్ టు tan 89 డిగ్రీస్ యొక్క వాల్యూ ఎంత. tan 1 డిగ్రీ ఇంటూ tan 2 డిగ్రీస్ ఇంటూ tan 3 డిగ్రీస్ ఇంటూ అండ్ సో ఆన్ tan 89 డిగ్రీస్ యొక్క వాల్యూ ఎంత. నువ్వు చెప్పు 189 కలిపితే 90 కదా, నీకు ఆల్రెడీ చెప్పాను 90 ఎక్కడైతే దాని విలువ 1కి సమానం. అంటే ఇది 1 ఇంటూ ఇది కూడా 1 ఇంటూ ఇది కూడా 1 ఇంటూ 1 ఇంటూ అండ్ సో ఆన్, అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత, 1 డిగ్రీ. ఇది దీని ఇంకో దగ్గర డెప్త్ తీసుకెళ్ళాడు అనుకోండి, దీని ఇంకో దగ్గర డెప్త్ తీసుకెళ్ళాడు అనుకోండి, అర్థమైంది కదా. ఈ వాల్యూ ఎక్కడైతే 90 డిగ్రీల కోణం వస్తుందో దాని వాల్యూ ఈక్వల్స్ టు 1 అనమాట, రైట్. అంటే దాని తర్వాత ఇంకో దగ్గర మనం తీసుకెళ్తే దాన్ని ఇలా ఇచ్చాడు అనుకో, tan 2θ ఇంటూ tan 3θ ఈక్వల్స్ టు 1 అనమాట. tan 2θ ఇంటూ tan 3θ ఈక్వల్స్ టు 1, tan 2θ ఇంటూ tan 3θ ఈక్వల్స్ టు 1 అన్నమాట. అయితే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ θ అనేది ఇక్కడ, θ యొక్క విలువ అనేది ఎంత అన్నమాట. ఇప్పుడు 1 అవ్వాలంటే ఈ రెండు కోణాల మొత్తం ఎంత ఉండాలి, 90 డిగ్రీలే కదా. 1 అవ్వాలి ఇజ్ ఈక్వల్స్ టు 1 అవ్వాలంటే ఈ రెండు కోణాల మొత్తం ఎంత ఉండాలి, ఎంత ఉండాలి, ఈ రెండు కోణాల మొత్తం అనేది 90 డిగ్రీలు ఉండాలి. కాబట్టి నేనేమనంటే 2θ + 3θ అన్నా మనకి ఎంత అవుతుంది, మనకి 5θ కదా. 5θ ఈక్వల్స్ 90 అయినప్పుడు θ ఈక్వల్స్ ఎంత, 80 డిగ్రీస్. θ ఈక్వల్స్ ఎంత, 80 డిగ్రీస్. అంటే 2θ + 3θ అంటే ఎంత, మొత్తం 5θ. 5θ ఈక్వల్ 90 కాబట్టి θ ఈక్వల్స్ ఎంత, 18 డిగ్రీలు. 18 డిగ్రీలు మన ఆన్సర్ అన్నమాట. ఇలా అడగవచ్చు మేము. ఓకే ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఏవైనా సరే, మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఏవైనా సరే మనం ఫామ్ చేయొచ్చు. ఇక్కడ నీకు ఎప్పుడైనా సరే 1 అని ఇచ్చాడంటే మనం దాన్ని ఎలా రాసుకోవాలని తెలియాల్సి ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇది మనకి వాల్యూస్ మీద వాడాలి, అడగలేని కొన్ని క్వశ్చన్స్ అంటే ఇక్కడ మనకి ఎక్కువ. అంటే ఇంతకుముందు కూడా వీడియోస్ మనకి 1.5 అవర్ 1 అవర్ హాఫ్ అన్ అవర్ చేస్తే ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం, ప్రతిసారి నా ప్రాబ్లం నీకు చెప్పడానికి కాదు. ఓకే, నేనేమనంటే ఫస్ట్ ఇక్కడ వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయని చాలా మంది నాకు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు. సో ఇక్కడ మనకి నెట్వర్క్ చాలా ప్రాబ్లం ఉంది. నైట్ అంతా కూడా ఒక్కోసారి బాగా మేల్కొని ఉండాల్సి వస్తుంది. కానీ మీకోసం, మనం తీసుకున్న ప్రామిస్ కోసం ఖచ్చితంగా నీకు కట్టుబడి నిలబడి ఉన్నాను. నువ్వు నాకు చెప్పిన ప్రామిస్ ఏంటంటే కరెక్ట్గా నువ్వు ప్రిపేర్ అవుతాను, టైం యూటిలైజ్ చేసుకుంటాను. బయట తిరిగి అనవసరంగా పోలీస్ చేత దెబ్బలు అలా తినదు. నువ్వు కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా కూర్చొని చదువు, యూటిలైజ్ చేసుకోండి టైంని. ఎప్పుడు కూడా ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గ్యారంటీ సక్సెస్ అవుతాడు. నేను కూడా కొత్తగా ఏమైనా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను, ఇన్నోవేషన్గా ఆలోచిస్తున్నాను. సో మై డియర్ ఫ్రెండ్, మీరు అందరూ బాగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.